నమస్తే, నేను డాక్టర్ శ్రీభూషణ్ రాజు, నిమ్స్లో నెఫ్రాలజీ ప్రొఫెసర్ని. చాలామంది ఒక విషయానికి భయపడుతూ ఉంటారు. నీ కిడ్నీ ఫెయిల్ అయింది, డయాలసిస్ చేసుకోండి అనగానే అసలు బాగవుతాడనే విషయం పక్కన పెట్టేస్తే జీవితాంతం చేసుకోవాలా, మా వల్ల కాదండి, జీవితాంతం మేము డయాలసిస్ చేసుకోము. ఎందువల్ల అంటే కేవలం కొద్ది మందిలో మాత్రమే కిడ్నీ పూర్తిగా పాడవుతుంది. నిజానికి ఇంటెన్సివ్ కేర్లలో, ఆసుపత్రులు అడ్మిట్ అయిన వాళ్ళలో అనేక మంది కిడ్నీ పూర్తిగా బాగే అవకాశం ఉంటుంది. సాధారణం ఓళ్ళంత మందికి అసలు తెలియని కూడా తెలియదు. వాళ్ళందరిలో శరీరం లోపల ఇలాంటి సంఘటన జరిగినట్టు కూడా వాళ్ళు గుర్తించలేరు. ఉదాహరణకి ఒక యంగ్ పిల్లవాడు బాగా ఆటలాడిన తర్వాత ఏదో దెబ్బలేదో తగిలాయి, ఇంటికి వచ్చేసి వచ్చిన పెయిన్ కిల్లర్ వేసుకున్నాడు. నిశ్శబ్దంగా శరీరంలో క్రియాటిన్ పెరుగుతుంది, కిడ్నీ ఒక అక్యూట్ కిడ్నీ ఇంజురీకి గురవుతుంది. కానీ ఆ విషయం ఆ అబ్బాయికి తెలియదు. ఎందువల్ల అంటే అతను నిశ్శబ్దంగా ఉంటుంది, ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటుంది, బయటికి ఏ రకమైన లక్షణాలు కనిపించి కిడ్నీ పూర్తిగా బాగైపోతుంది. మీ పరీక్షలు చేసుకున్నా నార్మల్గా ఉంటాయి. కాబట్టి మీకు ఒకనొక సందర్భంలో మీ శరీరంలో మీ కిడ్నీలలో అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చిపోయిందన్న విషయం మీకు తెలియని కూడా తెలియదు. అంత నిశ్శబ్దంగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఒక 30% మంది మళ్ళీ తిరిగి అదే కష్ట రూపంలో కిడ్నీని కష్టపెట్టడం ద్వారా మనకి కిడ్నీ పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అది కూడా రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే ఈరోజు మీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది అని అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందని కనిపెట్టి మీకు ఫలానా చెప్పి లక్షణాల రూపంలో ఏదో రూపంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ సంవత్సరాల కాలంలో శరీరంలో రకరకాల విష పదార్థాలు, మల్ల పదార్థాలు చేసి శరీరం రకరకాల రూపాల్లో భౌతికంగా మిమ్మల్ని పాడు చేస్తూ ఉంటాయి. సో కాబట్టి కిడ్నీ ఇంజరీ సడన్గా నిశ్శబ్దంగా ఆ క్షణంలో వచ్చిందన్న విషయం తెలుసుకోవడం అనేది మీకు అవసరం. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక లక్షణాలతో మీరు వెళ్ళినప్పుడు పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడకండి. పరీక్షలు కావాలనుకుంటే చేయించుకోండి. నిశ్శబ్దంగా కిడ్నీ లోపల ఉండే మార్పులు మీకు ఆ పరీక్షల రూపంలోనే తెలుస్తాయి. చాలామంది తెలుసుకోక ఎమర్పాటుగా ఉండి ఈ డాక్టర్లు ఊరికే పరీక్షలు రాస్తారని బాధపడుతూ ఉంటారు. కానీ అంత అవసరం లేదు. పరీక్షలు చేయించుకోవడం అన్నది ఇప్పుడు మనం వెనుకాడకూడదు. అనవసరంగా ఒక 10 పైసల టాబ్లెట్టే కదా అనుకుంటూ నోట్లో వేసుకోకూడదు. అవసరమైన తర్వాత ఎన్ని పరీక్షలు అయినా సరే కావాలంటే చేయించుకోవాలి. కానీ సో అక్కడ పరీక్షలు చేయించుకుంటే మన శరీరం గురించి మనకే ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. అందులో ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ నిశ్శబ్దంగా జరగడం. కొన్ని సందర్భాల్లో పేషెంట్స్ ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ అవుతారు. ఒక 50 ఏళ్ల వ్యక్తి, డయాబెటీస్ చాలా ఉంది, చూస్తే దగ్గు తెవడా వస్తుంది, 3 రోజుల తర్వాత ఆయాసం ఎక్కువైపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అప్పటిదాకా నార్మల్గా ఉన్నటువంటి క్రియాటిన్ ఒక్కసారిగా 1.5, 1.6 అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా పెరగడం మొదలవుతూ ఉంటుంది. మీరు ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ ఇవ్వడం ఎంత ఆలస్యం చేస్తే కిడ్నీ పాడవడం అనేది అంత ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఈ సందర్భంగా మీ పరీక్షలన్నీ చేసేసుకొని మందులన్నీ త్వరగా మొదలు పెట్టేయాలి. ఇక్కడ కిడ్నీ పాడవడం కొంచెం ఎక్కువగా అయినప్పుడు కొన్ని సందర్భాల్లో 8, 9, 10 అయినప్పుడు మేము టెంపరీగా డయాలసిస్ చేస్తాం. కానీ తాత్కాలికంగా చేసేది. కానీ కిడ్నీ అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఇక్కడ కాబట్టి కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఆ కాసిని రోజులు కిడ్నీ చేయాల్సిన పని మనం చేయాలి. అనగా డయాలసిస్ చేసుకొని రక్తాన్ని శుద్ధి చేసుకొని శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. అతని కిడ్నీ బాగైపోయినప్పుడు అది పూర్తిగా బాగైపోతుంది. ఈ విధంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీలో దాదాపుగా 100కి 100% బాగోవడం అనేది ఒక రూల్ లాగా, ఒక ధర్మం లాగా తప్పనిసరిగా అనిపిస్తోంది. కానీ కేవలం 20-25% మంది మాత్రం కొంచెం పాడు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ 20-25% మంది చాలా తక్కువ మంది, అందులో 3-5% మంది అక్షరానికి తిరిగి పూర్తిగా బాగా కాకుండా అప్పటికప్పుడే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి ఇక జీవితాంతం డయాలసిస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మొదలవడం కూడా వాళ్ళ జీవితంలో అక్యూట్ కిడ్నీ ఇంజరీ రూపంలోనే మొదలైంది. కానీ కొన్ని సందర్భాల్లో అది పూర్తిగా కోలుకోదు. ఇంకా కొద్దిమంది కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాల తర్వాత నిశ్శబ్దంగా ఈ అక్యూట్ కిడ్నీ నుంచి రికవరీ అవుతున్నట్టుగానే కనపడి తిరిగి కాకుండా ఇక పూర్తిగా పాడైపోతారు. ఇలాంటి వాళ్ళు ఒక 15-20% మంది ఉంటారు. వీళ్ళు కూడా దీని ప్రధాన కారణం ఏమిటని తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. సో అందులో భాగంగా మనకు తెలిసేది ఏమిటంటే కిడ్నీ తాత్కాలికంగా పాడైనప్పుడు కొన్ని కారణాలు ఏదైతే మనం ముందుగా కనిపెడతామో వాటిని చాలా మంచి చికిత్స అందించి బాగా చేసుకోవడం ద్వారా ఆ ఇంజరీని తగ్గించగలుగుతామంటే కిడ్నీ మంచిగా అయిపోయే అవకాశాన్ని మనం పెంచినట్టుగా అవుతుంది. సో కాబట్టి అక్యూట్ కిడ్నీ ఇంజరీలో తాత్కాలికంగా కొన్ని సెషన్స్ ఆఫ్ డయాలసిస్ చేసిన తర్వాత దాదాపుగా బాగవుతారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో ఈ సందర్భాలు, అక్యూట్ క్రానిక్ ఇంటెన్సివ్ నెఫ్రైటిస్లో ఈ సందర్భాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ 2 జబ్బుల్లో కాకుండా మిగతా జబ్బులో కూడా అడపదడప కిడ్నీ కొంచెం టెంపరీగా పాడినట్టుగా కనిపించినా మనం డయాలసిస్ బాగా చేసుకొని తాత్కాలికంగా ఉపశమనలాగా అనిపించినప్పటికీ కూడా తద్వారా వాళ్ళు పూర్తిగా బాగైపోయి డయాలసిస్ అవసరం లేని పరిస్థితికి తీసుకొచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కొన్ని సందర్భాల్లో అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటూ ఉంటారు. అంటే ఒరిజినల్గా కిడ్నీ కొంచెం పాడైపోయి ఉంటుంది పర్మనెంట్గానే. కాబట్టి దానికి తోడుగా కొంచెం ఇంతమంది చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్ వల్లనో, పెయిన్ కిల్లర్స్ వల్లనో, కడుపు నొప్పి, గ్యాస్ అంటూ మందులో, డిహైడ్రేషన్ వల్లనో, వాంతుల విరోచనం వల్లనో కిడ్నీ మరింత పాడినట్టుగా కనపడుతుంది. అటువంటి సందర్భంలో శరీరానికి చక్కటి సపోర్ట్ రూపంలో ఇవ్వడం ద్వారా వాళ్ళు తిరిగి బాగా కోలుకుంటారు. సో కాబట్టి కిడ్నీ ఫెయిల్ అవ్వడం అన్నది 2 రకాలుగా ఉంటుంది. అందులో పర్మనెంట్గా పాడైపోయింది క్రానిక్ రినల్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాము. టెంపరీగా కొద్ది కాలం కోసం మాత్రమే పాడైపోయిందని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటూ ఉంటాం. ఇందులో ప్రత్యేకంగా డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రత్యేకమైన లక్షణాలతో దాన్ని డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇది ప్రధానంగా మనము ఇంటెన్సివ్ కేర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అడ్మిట్ అవుతూ ఉంటారు. కాబట్టి అక్యూట్ కిడ్నీ ఇంజరీలో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులు, లివర్ జబ్బులు ఉంటాయి. కాబట్టి అటువంటి వారికి డయాలసిస్ చేస్తున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రత్యేకంగా డయాలసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి సెప్టిక్ షాక్లోకి వెళ్ళిపోయి ఉంటారు చాలామంది. అటువంటి వాళ్ళ కోసం CRRT లాంటి ప్రత్యేకమైనటువంటి డయాలసిస్లు, స్లెడ్ లాంటి ప్రత్యేకమైన డయాలసిస్లు మనం చేయాలి. అలా చేసుకో
కొద్దిమంది మాత్రమే నేను చెప్పినట్టుగా చాలా తక్కువ మంది మాత్రమే కొంచెం ఇంజురీలు దాచిపెట్టుకొని తర్వాత కొన్ని నెలల తర్వాత వాళ్ళు పెద్దగా అయిపోయి కిడ్నీ పూర్తిగా పాడైపోయి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటూ ఉంటారు. సో కాబట్టి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్, క్రానిక్ ట్యూబులో ఇంటర్స్టిషియల్ డిజార్డర్స్ ఉన్నటువంటి వాళ్ళు, సిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు, పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళు, ఇతర అవయవాలు బాగలేనటువంటి వాళ్ళు, వీళ్ళు కాకతాళీయంగా కొద్ది కాలం కోసం కిడ్నీ ఫెయిల్యూర్గా కనిపించినా కూడా ఆ సమయంలో మనం చాలా చక్కటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పూర్తిగా కోలుకొని వాళ్ళు బాగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయింది నువ్వు డయాలసిస్ చేసుకొని ఎవరైనా చెప్పగానే అమ్మో ఈ జీవితకాలం చేసుకోవాలా, నా వల్ల కాదండి, నేను చచ్చిపోతాం కానీ డయాలసిస్ నేను చేసుకోలేను, నాకు అంత ఆర్థిక స్తోమత లేదు, నాకు అలవాటు లేదు, నాకు అవగాహన లేదు, నా ఊరు వదిలిపెట్టి ఇక్కడ దాకా ఉండలేను, నా ఊరు కాకుండా కానీ నాకు సాధ్యం కాదు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వారిలో కొంతమంది పూర్తిగా బాగుపోయే అవకాశం ఉంటే మాత్రం వాళ్ళు ఏ విధంగానే రక్షించాలి. అంతేకాని కిడ్నీ పోయింది కాబట్టి ఇక నువ్వు పోయినట్టే అని ఒక ధర్మాన్ని వాళ్ళకి చెప్పి పంపించకూడదు. సో కాబట్టి అక్యూట్ కిడ్నీ ఇంజరీ దాదాపు ఇంటెన్సివ్ కేర్లో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా మేము ప్రాక్టీస్లో కూడా అడపదడప మేము చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి చికిత్స అందించడం ద్వారా యాంటీబయాటిక్స్, ఫిజియోథెరపీ, మంచి మందులు, మంచి ఆహారము తీసుకోవడం ద్వారా వాళ్ళు పూర్తిగా బాగయ్యే అవకాశం ఉంటుంది. బట్ అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కేవలం 30% మంది పర్మనెంట్గా పాడైతారని చెప్పినా ఇప్పటిదాకా మేము చూసిన దాఖలాలు చాలా చాలా తక్కువ. కానీ అడపదడప ఎప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అది కూడా ప్రజల యొక్క నిర్లక్ష్యం రూపంలోనే వస్తూ ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం ఏమాత్రం తగ్గదు. ఒకసారి ప్రాబ్లం వచ్చేసిన తర్వాత అది పర్మనెంట్ టెంపరీ అన్న విషయం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఆ క్షణానికి, ఆ పూటకి, ఆ రోజుకి ఏం చేస్తే ఆ కిడ్నీ బాగవుతుందని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. అలా వదిలిపెట్టి దాన్ని పక్కన పెట్టేసి అనవసరం వాటి కూడా వెంపర్లాడితే మనకు కాలయాపన జరుగుతూ ఉంటుంది. ఒక మంచి చేయాలంటే కొంచెం సమయం కావాలి. కాబట్టి ఆలస్యంగా జరిగే మంచి కూడా కాదు. సో కాబట్టి సమయానికి మనం మంచి చికిత్స అందించాలి. అది డయాలసిస్ అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. డయాలసిస్ చేసి కూడా ఒక 2-3 సెషన్స్ తర్వాత వాళ్ళని బాగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది తాత్కాలికంగా వచ్చినటువంటి మనము మీ డాక్టర్లు ఎవరైనా ఇంటెన్సివ్ కేర్లో మీ కుటుంబ సభ్యుడికి డయాలసిస్ చేయాలని చెప్పగానే వెంటనే భయపడిపోయి మేము చేయమండి, మాకు వద్దు, జీవితాంతం చేసుకోవాలంటే కదా, నాకు చాలా కష్టం అని చెప్పకండి. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనే పదము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంటెన్సివ్ కేర్లో ఉన్న పేషెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంటెన్సివ్ కేర్లో మీకు సంబంధించిన వ్యక్తిని అడ్మిషన్ చేసినప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారో కూలంకషంగా వినండి, చర్చించుకోండి. అంతేగాని ఒక నిర్ణయం తీసుకొని మాకు డయాలసిస్ వద్దనుకుంటున్నామండి అని మాత్రం చెప్పకండి. ఆ కాసిన డయాలసిస్లతోనే అతను పూర్తిగా బాగైపోవచ్చు, సాధారణ స్థితిలోకి వెళ్ళిపోవచ్చు, అసలు ఎప్పుడు ఏ జబ్బు లేనటువంటి మంచి స్థితిలోకి తను వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా డాక్టర్లు చెప్పిన సలహాని మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ధోరణితో అటు ఇటు మార్చుకొని మీరు ఆలోచించినట్టుగా ఉండాలి అని కోరుకోవడం అనేది చాలా తప్పు అవుతుంది. సో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనే కాంపోనెంట్ వల్ల చాలామంది కిడ్నీతో జబ్బుతో వచ్చి డయాలసిస్ చేసుకొని కూడా చాలా బాగవుతారు. అది నిజమవుతుంది. కాబట్టి అప్పటిదాకా ఓపిక ఉండాలి. కనీసం డయాలసిస్ మొదలుపెట్టిన తర్వాత 5 నుంచి 7 సెషన్లు 10 సెషన్లు అయిన తర్వాత అక్కడే బాగా కాకపోతే అది వేరే విషయం, కొన్ని నెలల సంవత్సరాల తీసుకోవాల్సి వస్తే. కానీ అక్యూట్ కిడ్నీతో స్టార్ట్ అయిన వాళ్ళు కొంతమంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ కూడా వెళ్తూ ఉంటారు. అయినా సరే అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉంది ఇతనిలో అని చెప్పుకోవడం అని మనకు చాలా ధర్మం. ఎందుకంటే అప్పుడు మన ట్రీట్మెంట్, చికిత్స విధానాలన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్న పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక నిజం చెప్పాలంటే నెఫ్రాలజీ ప్రాక్టీస్లో అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంత మంచి జబ్బు ఇంకోటి లేదు. ఎందువల్ల అంటే ఇక్కడ చాలామంది పేషెంట్స్ బాగవుతారు కాబట్టి వెళ్తూ మా పట్ల అత్యంత గౌరవాన్ని, కృతజ్ఞతని ప్రదర్శిస్తూ ఉంటారు. సో కాబట్టి ఎంత పెద్ద చెడు ఉన్నప్పటికీ కూడా ఆనుకొని దాంట్లో కాసింతన్న మంచి ఉంటుంది. అది కిడ్నీ డిసీజ్ చాలా పెద్దదైనప్పటికీ కూడా కొంతమంది కేవలం తాత్కాలికంగా మాత్రమే కిడ్నీ పాడు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి, గమనించి వాళ్ళకి మంచి పరీక్షలు చేసి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం మనకి కిడ్నీ ఇంజరీ, అక్యూట్ కిడ్నీ ఇంజరీలో ఉంటే మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది.